చెక్కబూరతో రాగం తీస్తూ డోలు వాయిద్యంతో శృతి కలుపుతూ సంక్రాంతి సీజన్లో ఇంటింటికి తిరుగుతారు గంగిరెద్దులోళ్లు. చమత్కారమైన మాటలు చేష్టలతో గంగిరెద్దును ఊరేగిస్తూ సందడి చేస్తూ ఉంటారు. పండగ హడావిడంతా వీళ్లలోనే కనిపిస్తుంది. సంక్రాంతికి నెల రోజుల ముందే ఎద్దును అందంగా అలంకరించుకొని నలుగురైదుగురు ఓ టీంగా సొంత స్వగ్రామం నుంచి బయలుదేరతారు. నందీశ్వరుడొచ్చాడంటూ గంగిరెద్దుతో 4 రోడ్ల కూడలిలో విన్యాసాలు చేయిస్తూ ఉంటారు. ప్రతి ఇంటికి వెళ్లి ఎద్దుతో డాన్స్ చేయించటం, ఆశీర్వదించడం చేస్తూ ఉంటారు. ఇంటి వాళ్ళిచ్చింది తీసుకుని వెళుతూ ఉంటారు. గంగిరెద్దులాటలో రోజూ వాటికి తర్ఫీదునిస్తారు. ఏం మాట్లాడితే ఏ విధంగా స్పందించాలి, తల ఎప్పుడు ఆడించాలి, డాన్స్ ఎప్పుడు చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలో ట్రైనింగ్ ఇస్తారు. డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో రెడీ అయిన ఎద్దును రకరకాల వస్త్రాలతో అలంకరించి గంగిరెద్దులాటకు బయలుదేరుతారు. కొన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీల తరపున గంగిరెద్దులాటను ఏర్పాటు చేస్తారు. భారీ మొత్తంలో పారితోషికం లభించే అటువంటి చోట ఎద్దుతో ప్రమాదకరమైన ఫీట్లు చేయిస్తారు. చిన్నపిల్లలు ఎక్కువగా ఈ ఆటను ఇష్టపడుతూ ఉండటంతో వారిని ఆకట్టుకునే విధంగా గంగిరెద్దుల వేషభాషలుంటాయి. తాము చెప్పాలనుకున్న విషయానికి కాస్త హాస్యం జోడించి తాము విన్యాసాలు చేస్తూ ఎద్దుతో కూడా చేయిస్తారు. నెల రోజుల పాటు గ్రామాలు తిరిగినా వీరి సంపాదన మాత్రం అంతంత మాత్రమే. అనాదిగా వస్తున్న ఆచారాన్ని వదల్లేకే గంగిరెద్దులాటను కొనసాగిస్తున్నామని వీరంటున్నారు.